ఈరోజు వీడియోలో పుష్ప 2 డేట్ 32 కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీకెండ్ మొత్తం ఎఫెక్ట్ నిల్లుగా అయితే సాగిందని చెప్పొచ్చు. డల్గా పుష్ప 2 కలెక్షన్ అయితే సాగినాయి. సో ఎన్ని కోట్లు వచ్చినాయి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ థియేట్రికల్ బిజినెస్ ఎండ్ కార్డు పడే సమయం దగ్గర పడిందనే చెప్పొచ్చు. గడిచిన నెల రోజులుగా ఈ ఎదురు లేకుండా సాగిన పుష్పపై ఈ వారం సంక్రాంతి సినిమాలు ఎఫెక్ట్ పడనుంది. 5th వీకెండ్ పూర్తి చేసుకున్న పుష్ప 2 ది రూల్ 32వ రోజు వసూళ్లు అయితే వచ్చినాయి. ఇక 32వ రోజు వసూలు విషయానికి వస్తే వీకెండ్ కారణంగా పుష్ప 2 నార్త్ సౌత్లో బాగానే హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో 1,20,00,000 వచ్చింది ఓన్లీ తెలుగులో. సో హిందీ మార్కెట్లో 6 కోట్లు వచ్చింది. తమిళ్, కేరళ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి 42 లక్షలు వచ్చింది. ఇక ఓవర్సీస్లో వచ్చేసి 5 లక్షల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల వసూలు రాబట్టి పుష్ప 2. ఇకపోతే పుష్ప 2 హిందీ బెల్ట్ ఎలా కనెక్ట్ అయిందో వస్తున్న కలెక్షన్ బట్టి చెప్పొచ్చు. ఇప్పటికే ఇండియాలో హైయెస్ట్ గ్రాస్ హిందీ మూవీగా ఈ డబ్బింగ్ మూవీ అయితే పుష్ప 2 రికార్డులోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ మూవీ మరో రికార్డుని తన ఖాతాలో చేసుకుంది. హిందీలో కలెక్షన్స్ పరంగా 800 కోట్లకు చేరుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఇక 31 రోజుల్లో 806 కోట్లు నెట్ కలెక్షన్ రాబట్టింది. దీని ద్వారా అత్యంత వేగంగా ఈ గంట అందుకున్న తొలి మూవీగా ఈ పుష్ప 2 అయితే నెలకొంది. సో కాగా ఈ శుక్రవారం నుంచి వరుసపెట్టి సంక్రాంతి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక జనవరి 10న గేమ్ చేంజర్, జనవరి 12న డాకు మహారాజ్, జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకైతే రానున్నాయి. ఈ నేపథ్యంలో వారాంతంతో పుష్ప 2 ప్రయాణం ముగుస్తుందని అయితే ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. సో ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.